హలో అండి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి ఫోటో పేరు సప్తశృంగి. సప్త అంటే 7, శృంగి అంటే శిఖరం అని అర్థం. 7 శిఖరాల మీద వెలిసిన తల్లి అన్నమాట. అండ్ 7 శక్తుల కలయికతో అవతరించిన అమ్మవారి ఆలయం అని కూడా అంటారు. అండ్ ఈ విగ్రహం 8 అడుగుల ఎత్తు ఉంటుందంట అండి. అండ్ మహిషాసుర రాక్షసుని అంతరించిన తర్వాత ఇక్కడ అవతరించిందని ప్రసిద్ధి. శక్తిపీఠాల్లో ఇదొక శక్తిపీఠం అన్నమాట. యాక్చువల్గా ఇది పైకి కొండ అని చెప్పాను కదా, శిఖరం అని చెప్పాను కదా, అది అంత ఎక్కాలి అంటే చాలా అందరికీ ఇబ్బంది అవుతుందని వాళ్ళు రోప్ వే చేసేసారు. సో రోప్ వే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ పైనుండి కిందికి వస్తుంది. ఓకేనా. ఆ ట్రైన్ ఒక్కొక్క బోగి అండ్ కంపార్ట్మెంట్స్ అంటారు కదా, దాంట్లో 10 మెంబర్స్ కూర్చుంటారు. ఈచ్ దానికి 10. సో వాళ్ళు అక్కడ లాకింగ్ సిస్టమ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా చేస్తున్నారు. చాలా మొత్తం టెక్నాలజీ మాత్రం చాలా బాగుంది. ఓకేనా. చూస్తున్నారు కదా ఇప్పుడు కింద ఇదంతా స్ప్రింగ్ యాక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. పైకి వెళ్ళడం ఒక ఎత్తు, కిందికి రావడం ఒక ఎత్తు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రైన్ వచ్చిన దాంట్లో నుంచి చాలామంది దిగేశారు. ఇప్పుడు అటు సైడ్ ట్రైన్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇటు సైడ్ వచ్చింది. స్లోగా వస్తుంది. పైనుండి కిందికి వచ్చేటప్పుడు దాని స్పీడ్ తగ్గిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఇలా. అండ్ మేము పైకి ఎక్కేసాక మళ్ళీ దాన్ని రివర్స్ వెళ్తుంది. అది కూడా నేను వీడియో తీశాను, చూడండి ఒకసారి. సో ఇలా ఉంటుంది.